ఆస్తమా, ఆయాసం, ఉబ్బసం పేరేదైనా సమస్య మాత్రం ఒక్కటే. అది ఊపిరి కోసం ఉక్కిరిబిక్కిరైపోవటం. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఎక్కడా ఒకచోట కుదురుగా కూర్చోలేం, స్థిమితంగా నిల్చోలేం, హాయిగా స్వేచ్ఛగా గాలిని పీల్చలేం. మొత్తంగా ఆస్తమా జబ్బు మన పాలిట ఒక పెద్ద నరకం. ఉబ్బసం ఉధృతమైతే క్షణమొక యుగంలా గడపాలి. ఊపిరి కోసం ఒడ్డున పడ్డ చేపపిల్లలా విలవిల్లాడాలి. అయితే ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఆస్తమా బాధల నుంచి మంచి ఉపశమనాన్ని కలిగించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో ఆస్తమా సమస్యలకి యోగాసనాలు ఏమేమి వేయాలి, ముద్రలు ఏం చేయాలి అన్నదాని విషయంగా మనం తెలుసుకోబోతున్నాం. వివిధమైనటువంటి కాలాల్లో శరీరం కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో బాధింపబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ చలికాలం వచ్చిందంటే చాలామందికి బాధపడేటటువంటి సమస్య ఆస్తమా సమస్య. ఊపిరి అందకపోవడం, ఊపిరి ఆగిపోయినట్టు అనిపించడం, చాలా ఉక్కిరిబిక్కిరైపోవడం, ఈ రకంగా శ్వాసకోశకు సంబంధించినటువంటి సమస్యతో చాలా బాధపడుతూ ఉంటారు. శ్లేష్మం పేరుకుపోవడం ద్వారా ఊపిరి తీసుకుని విడిచిపెట్టేటటువంటి నాళాలు క్లియర్గా లేకపోవడంతో మరి శ్వాస అందకపోవడం, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా భయపడుతూ ఉంటారు. ఊపిరి ఆగిపోతుందేమో అన్నంత భయాందోళన కలిగించేటటువంటి ఈ ఆస్తమా సమస్యకి యోగాలో ఆసనాలు భుజంగాసనం, మార్జాలాసనం, క్యాట్ అండ్ కౌ మరియు ఉబ్బస ముద్ర గురించి మనం తెలుసుకోబోతున్నాం. వాటిని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఆస్తమా సమస్యలకి ఇప్పుడు మనం భుజంగాసనం, మార్జాలాసనం మరియు ఉబ్బస ముద్ర ఏ విధంగా చేయాలో చేసి తెలుసుకుందాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా పెట్టుకొని ప్రశాంతాసనానికి రావాలి. ఇప్పుడు ప్రశాంతాసన భంగిమ నుంచి ప్రోన్ పోస్చర్లోకి రావాలి. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతులు షోల్డర్స్ కింద ఉండాలి. గడ్డం మాత్రం నేలకు తాకించే స్థితి ఉండాలి. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ నెక్ని, చెస్ట్ని ఎంత వీలైతే అంత పూర్తిగా పైకి లేపి పైకి చూస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా మరలా యథాస్థానానికి రావాలి. మరొక్కసారి చేస్తాం. శ్వాసను తీసుకుంటూ హెడ్ రైజ్ చేయాలి, నెక్ రైజ్ చేయాలి. ఇప్పుడు మరలా యథాస్థానానికి రావాలి. ఇప్పుడు క్యాట్ పొజిషన్కి రావాలి. రెండు మోకాళ్ళ మీద, రెండు అరచేతులు మీద శరీరాన్ని ఈ విధంగా క్యాట్ పొజిషన్లో వచ్చుకొని మార్జాలాసనం లేక క్యాట్ అండ్ కౌ పొజిషన్ కూడా అంటారు. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ పూర్తిగా హెడ్ పైకి రేజ్ చేయాలి. స్పైన్ ఇప్పుడు డౌన్గా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ హెడ్ డౌన్ చేసి స్పైనల్ కార్డ్ని పైకి రేజ్ చేయాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ స్పైన్ డౌన్ చేసి హెడ్ రేజ్ చేయాలి. మరలా ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ హెడ్ డౌన్ చేసి వెన్నెముకను పూర్తిగా పైకి రేజ్ చేయాలి. ఇప్పుడు మరలా శ్వాసను తీసుకుంటూ పూర్తిగా తలను పైకి ఎత్తాలి, వెన్నెముకను కిందకి ఉంచాలి. అదేవిధంగా శ్వాసను విడిచిపెడుతూ వెన్నెముకను పైకి తీసుకెళ్ళి హెడ్ అండ్ డౌన్ చేయాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ హెడ్ రైజ్ చేయాలి, స్పైన్ డౌన్ చేయాలి.
ఆస్తమాకు ఉపయోగపడేటటువంటి ఉబ్బస ముద్ర లేక ఆస్తమా ముద్ర. ఈ ముద్రని వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. ముందుగా 2 అరచేతుల్ని ఎదురెదురుగా ఉంచి అరచేతుల యొక్క కింద భాగాన్ని తాకించి ఈ మధ్య వ్రేలు ఫోల్డ్ చేసి మధ్య వ్రేలు యొక్క గ్రోలను 2 తాకించి ఉంచాలి. మిగతా వ్రేళ్ళన్నీ స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. అంటే పూరక కుంభక రేచక శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ నిదానంగా శ్వాసను తీసుకొని నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ ఈ విధంగా ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ భుజంగాసనం, ఈ మార్జాలాసనం, క్యాట్ అండ్ కౌ పోస్చర్ అనేటటువంటివి ఈ ఆసన స్థితిలో పూర్తిగా ఊపిరితిత్తుల యొక్క నాళాలపైన శ్వాస నాళాలపైన పూర్తి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఏదైతే శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్నామో ఆ రూట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడంలో ఈ ఆసనాలు ముఖ్యంగా ఊపిరితిత్తులపైన ఛాతి కండరాలపైన శ్వాసనాళాలపైన ప్రభావం కలిగజేసేటటువంటివి. ఆస్తమా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ చలికాలం ముందు నుంచే కూడా వీళ్ళు ప్రతిరోజు క్రమం తప్పకుండా కొన్ని ప్రాణాయామాలు ఈ ఆసనాలు కనుక చేసినట్లయితే ఇవి ప్రాక్టీస్ చేసిన 3 రోజుల నుంచి 1 వారం రోజుల లోపలనే వాళ్ళకి మంచి శ్వాస ఇబ్బంది సమస్యల నుంచి బయటపడడమే కాకుండా వాళ్ళకి చాలా సునాయాసంగా బ్రీతింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది ఈ ఇన్హేలర్స్ వాడాల్సిన ఆవశ్యకత లేదు అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క ఉబ్బస ముద్ర కూడా వాళ్ళకి స్పెషల్గా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆస్తమా ముద్ర ఈ రకమైనటువంటి సాధనలు చేసి అందరూ కూడా సహజ సిద్ధమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాం.